గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. ఇదిగోండి మన ఊహ అయితే స్కూల్కి రెడీ అయిపోయాడు. ఎదురుగా ఖుషి ఛానల్లో ప్రోగ్రామ్ వస్తుంది, చూస్తున్నాడు. మన వ్యాయామం మాల్ బిజీగా ఉంది. అన్నం వండాను వేడివేడిది, ముగ్గురు కలిపేసి ఇందులోనే అరకండి పప్పుతోని టమాటా పప్పు వండాను. ఇంకా మనకు తాలింపు పట్టలేదు. ఇటువైపు అయితే పప్పు కడిగేసాను, నేను కడగలేదు. అది రుబ్బేసి పునుగుల్లాగా వేస్తాను. సగమేమో బయటేమో మినప వడియాలు చేశాను. పునుగులు ఇంకా బొంబాయి చట్నీ ఆల్రెడీ అయిపోయింది, అక్కడే ఉంది. ఎదుగుండి తెల్లవారి నుంచి గుడ్ మార్నింగ్ లేదు, ఏమీ లేదు. మాకేమో టీ ఎట్టి, నాకు టీ బాబు పాలు ఇచ్చింది. తర్వాత మనిషి కనబడలేదు, నేను ఎదిగితే వంటగదిలో ఉంది. మరి ఎందుకు డిస్టర్బ్ చేయడమని నేను వెళ్ళి ఊహకి స్నానం చేసి స్కూల్ డ్రెస్ అవన్నీ వేసాను. ఇప్పుడైతే తినేసి బయలుదేరాలి డ్యూటీకి కూడాను. కొంచెం హెల్త్ అయితే కొంచెం రికవర్ అయ్యింది, కానీ తప్పదు, కొంచెం ఎమర్జెన్సీ వర్క్లు అవుతున్నాయి, వెళ్ళాలి. అందుకోసం వెళ్తున్నాను. లీవ్ కూడా పెట్టడం అవ్వట్లే. కొద్దిసేపు ఉండి ఒక 12-1 గంటకు వస్తున్నాను, మళ్ళీ సాయంత్రం వెళ్తున్నాను. ఇంట్లో హెల్త్ బాగాలేదు, అందుకని నాన్నను కొద్దిగా పర్మిషన్ అడిగేసి వచ్చేది, కాస్త టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకొని నీకు నార్మల్ అవుతుంది. మళ్ళీ సాయంత్రం చేసి వెళ్తున్నాను, ఒక 2 hours రెస్ట్ తీసుకొని. సాయంత్రం ఒక 6-7 వచ్చేస్తుంది. బాగా ప్రజెంట్ పర్లేదు, కొంచెం గొంతుకు కూడా సెట్ అవుతుంది. నేను కూడా మన నవ్య మధ్యాహ్నం ఏమవుతుందో చూడాలి. మధ్యాహ్నం ఏముంది, దాంట్లో చూస్తాను, ఏమైనా వెరైటీలు ఉంటాయి కదా. వెరైటీలు అక్కర్లేదు, కానీ మామూలుగా ఏదో ఒకటి వండి చేస్తాను, ఏమన్నా దాన్ని బట్టి ఉంటాను. ఉందండి కొద్దిగా దొరికే పువ్వులు, మందార పువ్వు ఒకటే ఉంది, ఆ చెట్లో కనిపిస్తే తీసేసుకున్నాను. ఇంకా బుజ్జిగడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు చక్కగా. ఇల్లంతా ఖాళీయే. గొండి ఎండ గట్టిగా ఉందని ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేస్తాను, అయిపోతే ఆరబెట్టవచ్చు. ఇందుకు పొద్దున్న చెప్పాను కదా మినపొడియాలనేసి. అవి క్షేమంగా వస్తే ఫుల్ హ్యాపీ, లేకపోతే ఇంకేం చేయలేము. క్షేమంగా వచ్చి అనుకోండి మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకుందామని కొద్దిగా పెట్టాను నేను. గుండి ఆయిల్ అయితే మరిగిస్తున్నాను నా గురించి వేసుకోవడానికి. టిఫిన్ అయితే వాళ్ళకి చేసి అప్పటికప్పుడు చేశాను. 2 తిన్నాను, ఎలాగొంది టేస్ట్ చేయడానికి 2 ఉన్నాయి. ఇక పప్పు తీసాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కూర ఉంది, సరిపోతుంది, వేసుకొని తినేది. వేసేసుకున్నాను చిన్నవి. ఆయిల్ కొంచెం బాగా పొగలు వచ్చాయి, వేస్తాను. దానివల్ల కొంచెం మాడేక టేస్ట్ ఇవే బాగుంటాయని ఇప్పుడు తినేస్తాను. అట్లనే అయిపోయి ఆరబెట్టాను కూడా. కొంచెం తగ్గుతుంది ఎక్కుతుంది అండి. ఇదొకటి ఇటు పక్క రెయిన్ కోట్ ఏమో మా ఆయన తడమన్నా 2 రోజులు ఏం తడపలేదు, వాళ్ళు తడిపేశాను గబగగా. ఇదిగోండి ఇది ఉసిరికి పప్పు, ఇది నానబెట్టాను నిన్న నైట్. మా ఆయనకి ఇష్టము ఉసిరికి పచ్చడి చేయాలి, ఇది నువ్వులేసి చేయాలి. మొత్తం వీడియో తీసి చూపెడతాను చివరి వరకు. పచ్చడి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చిన్న తప్పెల్లడికి పెట్టుకోవాలి. దానికి ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే చిన్న ఆయిల్ లేకుండా వేపించుకోవాలి. గుండి పచ్చిమిరపకాయలు అయితే బాగా వేగిపోయాయి, ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం. గుండి ముందుగా కడిగేసుకుని 3-4 సార్లు కడుక్కున్నాను. నువ్వులైతే వేసేసుకుందాం. గుండి చిన్న ఎరుపు వచ్చిన వరకు వేపుకోవాలి, తడిపోవాలి, ఎరుపు రావాలి, మొత్తం వచ్చిన వరకు వేపుకోవాలి మనమైతే. ఇవి ఫైనల్గా అయితే ఎగిపోయాయండి నువ్వులన్నీ. మిక్సీ జార్ వేసుకోవడం. ఇంకా ఇవన్నీ కొద్దిగా చల్లగైతే వేస్తాను మిక్సీ. ముందుకైతే ఉసిరిపప్పు మొత్తం ఒలిచేసాను, నీట్గా పక్కన పెట్టాను. ఇవ్వండి నువ్వులైతే చల్లబడిపోయి ఇప్పుడైతే ఇది వేసేసుకుందాం. ఫైనల్గా అయితే నా ఉసిరికి పచ్చడి అంటే రెడీ అయిపోయింది. మా ఆయన బాగుంది అన్నారు. అప్పుడైతే వేపుతున్నాను. పొద్దున్న చేసిన పప్పు ఉంది, చారు ఉంది, ఇవి ఇలాగా తినేస్తున్నాను. ఇప్పుడు వచ్చాను ఇంటికి. వచ్చేసరికి నవ్య బిజీగా వంటలో బిజీగా ఉంది. వేడి అన్నం పొద్దున్నే వండేసాను, కొద్దిగా చల్లబడిపోయింది. మా ఆయనకి కొంచెం ఎనర్జీ రావాలి. ఇదిగోండి మధ్య నాకు ఇష్టమని ఏం పచ్చడి నవ్య? ఉసిరికి పచ్చడి. ఇంకా నువ్వులు ఉసిరికి పప్పు ఉంటుంది, మా అన్న వేస్తారు ఎక్కువ, కొద్దిగా ఎక్కువ ఇచ్చారు, అది తెచ్చేసి గ్రైండ్ చేస్తున్నాను. పొద్దున్న వండిన పప్పు, ఇంకా అప్పడాలు, ఇంకా చారు అన్నట్టు రేపు బిందె వెనక్కి వేడి నీళ్ళు మా ఆయనకి తాగడానికి, అందరికి పని కొనుక్కొని పెడతాను. ఇప్పుడు అది ఏదో అమ్మతో సార్ పొద్దున్న కలిసి తిని ఏంటంటే. థ్యాంక్ యూ. పచ్చడి చేస్తున్నాను, నాకు ఇష్టమైన పచ్చడి చేసావు. కొద్దిగా హెల్దీగా ఉంటుంది, ఆరోగ్యం కూడా కొంచెం డౌన్ అవుతుంది. కొద్దిగా పెట్టామనుకోండి కొద్దిగా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. గండి అందరికీ గండి వర్షం పడుతుంది పెద్దది. ఆయనేమో వేడి టీ చేయమన్నారు, నా గురించి కూడా నేను చేసుకోలేదు, వచ్చాక చేస్తున్నాను. ఇది బాగా మరగాలి. డెకరేషన్ వేసాను కానీ మీకు కనిపించట్లేదు అంతే. నా ముగ్గులన్నీ క్లీనింగ్ అయిపోయింది. ఇంకా వాతావరణం కూడా నల్లగా ఉంది. అన్నంకైతే పెట్టేస్తున్నాను. క్లైమేట్ ఎలాగుంటుందో, కరెంట్ పోతుందో ఉంటుందో తెలియదు కదా, అందుగురించి అన్నంకైతే పెట్టేస్తున్నాను. కర్రీస్
ఆగరికాయలు విత్ బంగాళదుంప ఫ్రై టైప్ చేస్తాను నేను. వండి పొద్దున్న చేసిన ఉసిరికాయ పచ్చడి ఉంది, చారు ఉంది, అయితే కూర అయితే ఉడికిపోతుంది. ఫ్రై టైప్లో చేస్తున్నాను. ఇటుపక్క అయితే బుజ్జిగడికి నాకు అందరికి కలిపి వేడి నీళ్ళు తాగడానికి. బుజ్జిగడేమో హాయిగా చీగడలు తింటాను అన్నాడు, సరే తిన్నానని ఇచ్చేసాను. కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా హాయిగా వచ్చింది తిండి. టైం వచ్చి కరెక్ట్గా 8:20 అయిపోయింది. మా ఆయనకి ఇష్టమైన ఆగరికాయలు బంగాళదుంప ఫ్రై చేసాను, వేయడానికి కొంచెం బాగుంటుంది కదా హాయిగా వచ్చి. తర్వాత వేడి నీళ్ళు తాగడానికి అందరికి కలిపేసి వేడి అన్నము, ఇంకా చారు ఉంది, పప్పు ఉంది, ఇంకా పచ్చడి ఉంది. ఇది మా భోజనం. ఈరోజు గట్టిగా నువ్వు చెప్పు. చాలా చెప్పు. చాలా రోజుల తర్వాత అమ్మ అన్ని వండింది. నిజమే కదా చెప్పానా? అంటే నేను తెచ్చి పెట్టట్లేదు అంటే నువ్వు అనేది అదే కదా, నవ్వడం కాదు. ఆగు, ఇప్పుడు నేను నీకేమీ తెచ్చి పెట్టట్లేదు అంతే కదా. మనం వండను కదా, మరి ఇన్ని రకాలు ఉండవు కాబట్టి చెప్పాను. చెప్పండి ఫ్రెండ్స్, మీరే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఇన్ని రకాల వంటలు మీరు ఎన్ని రోజుల తర్వాత చూసారు. ఓకే, ఇది మా లాగ్. ఇదండి బ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేస్తూ